శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. శ్రీ మాత్రే నమః. మన ఛానల్కి స్వాగతం. మరో 2 రోజుల్లో తులారాశిలో పుట్టిన వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే షాక్కి గురవుతారు. మీ మంచి కోరి చెబుతున్నాం. ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే తులారాశి జాతకులు ఈ వీడియోని తప్పకుండా చూడండి. మరి తులారాశి వారికి మరో 2 రోజుల్లో అసలు ఏం జరగబోతుంది, వారి జీవిత భాగస్వామి వల్ల వీరి యొక్క జీవితంలో ఎలాంటి షాక్కి గురయ్యే మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే ఈ రాశి వారు ఏ దేవతారాధన చేసుకోవాలి, అలాగే పాటించాల్సిన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ లైక్ మాకెంతో సపోర్ట్ ఇస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే తులారాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పుడే జాగ్రత్త పడండి. ఎందుకంటే మరో 2 రోజుల్లో మీ జీవిత భాగస్వామి మీకు జరగబోయేది తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఖచ్చితంగా మీరైతే షాక్కి గురవుతారు. ఇక ఈ పెను మార్పులు అనేవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. ఇక పెను మార్పులు తులారాశి వారి జీవితంలో జరుగుతుందని మీరైతే ఎప్పుడు కూడా ఊహించి ఉండరు. అసలు తులారాశి వారి జీవితంలో మరో 2 రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి పెనుమార్పులు సంభవించబోతున్నాయి, ఇక ఆ పెనుమార్పులకు ప్రధానమైన కారణం ఏంటి, అదేవిధంగా ఈ రాశి వారి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే గనక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలకు రాజు అని పిలుస్తారు. ఈ మార్పులనేది మానవుల జీవితంలో ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఇక ప్రస్తుతం సూర్య భగవానుడు ధనస్సు రాశిలో సంచరిస్తున్నాడు, అంటే మీకు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులలో వెలుగులు అనేవి రాబోతున్నాయి. అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ తులారాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుంది. తులారాశి వారి జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ జాతక చక్రం అనేది పెనుమార్పు చెందబోతుంది. అంతేకాదు వీరి యొక్క రాశి చక్రంలో శుక్రుడి యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల కూడా మీరు సంసార బంధాలలో కొన్ని రకాల శుభకరమైన అనుకూలమైన పరిస్థితులు కూడా మీరు పొందుకోబోతున్నారు. దీని కారణంగానే ఇక్కడ ఈ రాశి వారి జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక విచిత్రమైన మార్పును కలిగించబోతుంది. మీకు మాత్రం మీ జీవిత భాగస్వామి మేలు చేస్తుందని మీరు మొదట అనుకోవచ్చు. ఎందుకు వీళ్ళు మాకు ఈ విధంగా సజెషన్ ఇస్తున్నారు, ఎందుకు ఇలా చెప్తున్నారు అని మీరు అనుకుంటారు. కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి, అంటే మీరు మంచిగా ఉంటే ఆమె కూడా మంచిగా ఉంటారనే ఆశావాదంతో, ఆమె యొక్క మంచితనంతో, ప్రేమతో, అభిమానంతో ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు. ఇక ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంట వస్తుంది. ఈ సమయంలో తులారాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కూడా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో, అంటే నిరుద్యోగ సమస్య, వారి యొక్క నిరుద్యోగ సమస్య అనేది తొలగిపోతుంది. అంటే వారు కోరుకునే మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఉద్యోగంలో స్థిరత్వం కూడా లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తారు. అలాగే ఎవరైనా డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు తదితర వృత్తి నిపుణులకు ఈ సమయంలో మంచి డిమాండ్ పెరుగుతుంది. ఈ సమయంలో తులారాశి వారి జాతకంలో శుభవార్త కూడా వినడం జరుగుతుంది. అలాగే కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం కూడా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహర్జాతకుడిగా మారిపోతారు. డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. ఇక మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో ఆదాయం చాలా బాగుంటుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో తులారాశిలో పుట్టిన వాళ్లకు చాలా బాగా అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. సోదర సోదరీమణుల సంపూర్ణమైన సహకారాలు లభిస్తాయి. ఆ సహాయ సహకారాల వల్ల వాళ్లతో కూడా కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో మీరు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు.
సంతాన సౌఖ్యం ఉంటుంది. అలాగే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. ఈ సమయంలో మీకు శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు అనే విషయంలో మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయి. వ్యాపారస్తులకు వారి వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అలాగే ఉద్యోగస్తులు ఇల్లు లేదా ఫ్లాట్ కొనేటటువంటి యోగం ఉంటుంది. ఇక ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనవసర ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఇక ఉద్యోగులైతే కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది. కాకపోతే మీరు చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. తీవ్ర నష్టం జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో ఎవరైతే కోర్టు కేసుల్లో చాలా కాలం నుంచి బాధపడుతున్నారో వారికి కోర్టు కేసులో ఈ సమయంలో అనుకూలమైన తీర్పు అయితే రాబోతుంది. ఇక వ్యాపారంలో ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయాన్ని సాధిస్తారు. అలాగే మీరు జీవితంలో ప్రతి అంశంలో మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ తీసుకుంటారు. ఇక ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది. దాంతో మీరు అదృష్టాన్ని విపరీతంగా పొందుతారు. అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని విజయవంతమవుతుంది. ఇక తులారాశి వారికి ఈ సమయంలో డబ్బులు సంపాదించడానికి అనేకమైన అవకాశాలు అయితే పొందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది. మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారు. అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలకు కూడా తలుపులు తెరుచుకోవడం అనేది మీ కళ్ళారా మీకే తెలుస్తుంది. ఇటువంటి ఆర్థిక పురోగతి స్థిరత్వం అనేది మీకు లభిస్తుంది. అదేవిధంగా కెరియర్ పరంగా ఎదుగుదలను చూస్తారు. మీ జీవిత భాగస్వామితో మీకు అన్యోన్యత అనేది లభిస్తుంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విధంగా తులారాశి వారికి చూసుకుంటే కనుక ఆర్థిక పరమైన విషయాలు చాలా బాగుంటాయి. అలాగే ఆర్థిక పరంగా కూడా చక్కటి ప్రయోజనాలు అనేవి చూడబోతున్నారు. ఇక ప్రయత్నాలు అన్నీ కూడా చక్కగా సఫలీకృతం అవుతాయి. మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా విజయాన్ని అయితే పొందుకోబోతున్నారు. ఇక అటువంటి మార్పులన్నీ కూడా మీకు తప్పకుండా ఇప్పుడు జరగబోతున్నాయి. ఇంకా మీరు చేయాల్సిన దేవతారాధన అలాగే పాటించాల్సిన పరిహారాలు చూస్తే గనక తులారాశి వ్యక్తులు ప్రతి నిత్యం శివారాధన చేయాలి. సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. దోషాలు తొలగించుకోవడం కోసం అమావాస్య రోజున గోమాతకు ఎర్రని శనగలను నానబెట్టి తినిపించాలి. అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి. రాహుకేతువులకి శాంతి పూజలు చేయించుకోవాలి. ఇక పేదవారికి అన్నదానం వస్త్రదానం వంటివి మీ స్తోమతను బట్టి చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నేతి దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. జీవితంలో ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. అలాగే తులారాశి వారి జీవితాన్ని చూసుకున్నట్లయితే కనుక కొన్ని దాగి ఉన్నటువంటి శక్తులు బయటికి రాబోతున్నాయి మీ ఇంట్లో నుండి. అయితే అది ఎలాంటి శక్తి, ఇక ఆ శక్తి కనుక మీ ఇంట్లో నుండి బయటికి రావడం మూలంగా మీకు మీ జీవితంలో జరిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకునేవి చూసుకుంటే కనుక మీకు మంచి జరుగుతుందా లేకపోతే చెడు జరుగుతుందా, అయితే ఈ రాశి వారి ఉద్యోగ జీవితం ఏ విధంగా సాగిపోతుంది, ముఖ్యంగా ఈ జనవరి మాసంలో ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి బయటకు రావడం వలన ఏ విషయాల్లో మార్పు కలగబోతుందంటే కనుక మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తి అనేది బయటికి రావడం వలన మీకు అన్ని విధాలుగా అన్ని అంశాల్లోనూ పాజిటివ్ అనేది రాబోతుంది. ఆ శక్తి ఇంతకాలం మీ ఇంట్లో ఉండి మిమ్మల్ని అన్ని రకాలుగాను వెనుకబడేలాగా కృంగదీసే విధంగా మిమ్మల్ని చేసినప్పటి నుంచి మీకు ఏది కూడా కలిసి రాలేదు. ఇక మీదట ఆ శక్తి మీ ఇంట్లో నుండి బయటికి రాబోతుంది. ఇక మీదట ఆ శక్తి మీ ఇంట్లో నుండి బయటకు వచ్చిన తర్వాత మీకు అన్ని పాజిటివ్గాను అలాగే మీకు అనుకూలంగాను జరిగే అవకాశాలు అయితే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక మీదట ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడాన్ని మీరు స్వయంగా అనుభూతి చెందుతారు. అలాగే మీరు చేయాల్సిన దేవతారాధన గురించి అలాగే మీరు చేయాల్సిన పరిష్కారాల గురించి తెలుసుకున్నారు కదండి. ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.